ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సుబ్రహ్మణ్య. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసిర్రు. మరి ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పి రవిశంకర్ త్వరలోనే ఒక అద్భుతమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకైతే వస్తున్నాడు. ఆయన వారసుడు అద్వైను హీరోగా పరిచయం చేస్తూ రవిశంకర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం విశేషమని చెప్పాలి. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా సుబ్రహ్మణ్య అనే సినిమానైతే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా యొక్క కథ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతుండడం విశేషమనే చెప్పాలి. ఈ గ్లిమ్స్ లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్ అయితే మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ గ్లిమ్స్ లో చూపించిన విధంగా ఒక అడవిలో ఒక పురాతనమైన బావి, ఆ బావిలో ఒక గుడి, ఆ గుడి కింద ఒక ప్రాచీనమైన పుస్తకం, ఆ పుస్తకాన్ని కాపలా కాస్తున్న స్నేక్స్, ఇలా ప్రతి షాట్స్ చూసిన తర్వాత అయితే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. విజువల్స్ పరంగా మ్యాడ్ అనే చెప్పాలి. ఇక గ్లిమ్స్ లో చూపించిన విధంగా హీరో అద్వై ఒక కాగడ తాడు సాయంతో బావిలోకి వేలాడి కాగడ సాయంతో పాములను చెల్లాచెదురు చేసి గుడిని తెరిచి ప్రాచీన పుస్తకాన్ని తీసుకొని వాటి నుంచి తప్పించుకునే సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. అలాగే ఈ గ్లిమ్స్ లో వానర సైన్యాన్ని, ఒక దేవాలయాన్ని కూడా చూపించారు. ఇక ఆ తర్వాత అద్వై ప్రాచీన పుస్తకాన్ని తీసుకొని పరిగెడుతూ ఉంటే బావిలో నుంచి వచ్చిన పాములు అద్వైని వెంటాడుతూ ఉంటాయి. అద్వై పరిగెడుతూ ఒక లోయ దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. మనకు లోయ అవతలి వైపు ఒక దేవాలయాన్ని అయితే చూపిస్తారు. అద్వై ఆ పుస్తకాన్ని తీసుకొని దేవాలయంలోకి వెళ్లాలన్నట్టుంది. లోయ అడ్డంగా రావడంతో అక్కడనే నిలబడిపోతాడు. ఇక పాములు కూడా అద్వై దగ్గరికి వచ్చి ఆగిపోతాయి లోయ దగ్గరికి వచ్చి. ఇక చివర్లో గుడి వెనకాల నుంచి శ్రీరాముని చూపించిన విధానం అయితే సూపర్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. మనకు శ్రీరాముని చూపించినప్పుడు దాని వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి ప్రేక్షకులకైతే. ఇక ఇందులో చూపించిన విధంగా వానర సైన్యం, అలాగే దేవాలయం, శ్రీరాముడు, ఇలా శ్రీరాముడికి సంబంధించిన ఒక సరికొత్త పాయింట్ ను తెరపైకి చూపించినట్లు తెలుస్తుంది మనకు. ఇంతవరకు సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి, కానీ ఇంతవరకు శ్రీరాముడికి సంబంధించిన పాయింట్ ని అయితే ఎవరు టచ్ చేయలేదని అనిపిస్తుంది నాకైతే. మీకేదైనా సినిమా గుర్తుంటే నాకు మెన్షన్ చేయండి కామెంట్. మరి శ్రీరాముడికి సంబంధించిన కథని ఎంత మంచిగా తీస్తారో చూడాలి. మనకి ఈ గ్లిమ్స్ చూస్తున్నంత సేపు అయితే మనకు కార్తికేయ 2 రిఫరెన్స్లే కనపడ్డాయి. ఇక విఎఫ్ఎక్స్ పరంగా సుబ్రహ్మణ్య చిత్రం ప్రేక్షకులకైతే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని గ్లిమ్స్ ద్వారా అర్థమైంది. మరి ఈ గ్లిమ్స్ అయితే మొత్తం డార్క్ మోడ్ లోనే ఉంది. ప్రాచీన కాలానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో చర్చించినట్లయితే తెలుస్తుంది. వాటి గురించి తెలుసుకోవాలనే ఆరాటం కూడా మనకు కలుగుతుంది. ఈ గ్లిమ్స్ ద్వారా సుబ్రహ్మణ్య చిత్రంపై అయితే అంచనాలు పెరిగినాయి. ఇక అద్వై అయితే తన నటనతో స్క్రీన్ పై ఆకట్టుకున్నాడు. గ్లిమ్స్ లో చూపిన ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అయితే అంచనాలు మరింత పెంచినాయి. ఇక దర్శకుడు రవిశంకర్ గారు అయితే ఓ విలక్షణమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తూ కొత్త అనుభూతిని అందించబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ఇక రవి బాసూర్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి సన్నివేశాన్ని అయితే మరింత హైప్ కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా కథాంశం, విజువల్స్, ఎమోషన్స్ అందరికీ చెరువయ్యేలా రూపొందించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇక ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. 2025లో ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది రిలీజ్ అయిన తర్వాత చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది సుబ్రహ్మణ్య మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.